Barbosa. Nado. శివయ్య పోతారు, మొత్తం పోతారు, అందరూ పోతారు. అసలు నిజంగా కనుక ఈ టీజర్ని శివుడే చూసుంటే ప్రపంచాన్ని ముందే అంతం చేసేసి కల్కి రాకముందే. నిజంగా అలా ఉంది. ఇది ఏముంది అసలు? ఫస్ట్ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి. ఈ టీజర్ గురించి కొన్ని డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బింగ్. ఆ డబ్బింగ్ ఎవరు చెప్పారో కానీ దండేసి దండం పెట్టాలి. పెరుబెల్లం 2 లొకేషన్స్. ఆ లొకేషన్స్ చూడడానికి బాగానే ఉన్నా, ఆ లొకేషన్స్ యూట్యూబ్లో 4K వీడియోస్ పెడతారు చూడండి యూట్యూబర్స్, అలా ఉన్నాయి. కాంట్రాక్ట్స్ని ఏమో 100 పెంచేసి గ్రీన్ ఏమో గ్రీన్ లాగా, బ్లూనేమో బ్లూ లాగా ఉంచేశారు. అది చూడడానికి యూట్యూబ్ వీడియోస్లో ఉన్నాయి. బాగానే ఉంది కానీ నమ్మబుద్ధి అవ్వట్లేదు అది. అది అండ్ విలేజ్ ఉంది చూసారా అక్కడ పక్కన, ఆ విలేజ్ VFX అనమాట. అది అసలు విలేజ్ అన్నాక అక్కడ కట్టడు. ఒకవేళ కట్టినా ఒక రోడ్లా ఉంటుంది, రోడ్డు కూడా ఉన్న ఒక వెల్ ఉంటుంది, ఒక వెల్ కూడా ఉన్న అందులో వాటర్ ఉంటుంది. ఇవన్నీ ఏవి అందులో కనీసం స్విట్జర్లాండ్ అన్నారు, మంచి ఫారెస్ట్ అన్నారు, అన్నారు. కనీసం అక్కడ కౌస్ కూడా లేవు ఫార్మర్స్కి. కంట్రోల్. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం 3 కాస్ట్యూమ్స్. అసలు ఆ కాస్ట్యూమ్స్ ఏంటి? భక్త కన్నప్ప స్టోరీ లైన్లో టైం లైన్లో ఇలాంటి కాస్ట్యూమ్సా? ఒరే ఆ టైంలో అసలు అలాంటి కాస్ట్యూమ్స్ లేవురా. హీరోయిన్ ఏంటిది బికినీ వేసుకుంటుంది ఏంటిది, మళ్ళీ హీరో గాళ్ళు వీళ్ళందరూ ఏంటి లెదర్ కాస్ట్యూమ్స్ అవన్నీ వేసుకుంటారు. ఏమైనా మోడర్న్ అనుకుంటారు ఏంటి? అప్పుడెప్పుడో ఆదిపురుష్ వచ్చింది మోడర్న్ కింద, ఇప్పుడేమో ఇది మోడర్న్ కన్నప్ప అంటారా? మళ్ళీ ఓమ్రాట్ లాగా స్టార్టింగ్ కాషన్ అని వేస్తారండి కొమ్మ తీసి. నాకు చాలా భయంకరంగా ఉంది. ప్రభాస్ ఉన్నాడు అంటున్నారు ఏంటిది? సర్లే ఆలోచించుకుని వస్తే తిట్లు వస్తాయి కానీ ఆ తిట్లు కూడా ఇంకా కొత్త తిట్లేను నేను. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 4 వెపన్స్. ఆ వెపన్ ఐడియా బాగానే ఉంది కానీ ఆ వెపన్ అంత షార్ప్గా లేదు భయ్యా. అది బోన్స్ కోసుకుంటే నాకు తెలుసు, కానీ ఎడ్జెస్ కానీ షార్ప్గా ఏం లేవు. షార్ప్గా లేకుండా ఇలా ఇలా టచ్ కూడా అవ్వట్లేదు. బ్లడ్ పసపసగా వచ్చేస్తుంది. ఈ సీన్లో మీరు అబ్జర్వ్ చేయండి, బ్లడ్ అసలు కనీసం టచ్ కూడా అవ్వదు అనమాట. బ్లడ్ అని వచ్చేస్తుంది. పక్కన ఇంకొకడు ఉంటాడు, అది కెమెరా యాంగిల్ వల్ల సెట్ అయింది అనుకుంటా, అది టచ్ అయినట్టు చూపించి బ్లడ్ వచ్చేసింది. పక్కన రైట్ సైడ్ ఉన్నట్టు ఆడి కోసం 2 minutes సైలెన్స్ పాటిద్దాం. ప్రాబ్లం నెంబర్ 5 మార్వల్ రేంజ్ మాదిరి ఉన్న VFX. అసలు VFX ఎవరు చేశాడో కానీ తోప్ నాచ్ అంతే. అసలు ఇంత రాడ్ VFX ప్రపంచంలో ఎక్కడ చేసి ఉండడు. ఇక్కడ ఉన్న వాడిని తీసుకొచ్చి డ్రెస్ మార్చేసి అక్కడ పెట్టాడు, ఇక్కడ మార్చేసి ఇక్కడ పెట్టాడు, అక్కడ గుర్తుకోరా అది. ఓకే గైస్, మనకు మంచి డైలాగ్ అయితే దొరికింది. ముఖాలు CG, బట్టలు CG, బ్యాక్గ్రౌండ్ CG, సినిమా MG. ప్రాబ్లం నెంబర్ 6 యాక్టింగ్స్ ఆల్ ఆఫ్ అ డీసెంట్ మ్యాన్ బట్ ఎక్సెప్ట్ మంచు విష్ణు అన్న తప్ప. ఎందుకంటే మంచు విష్ణు అన్న టచింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట. మిగిలిన వాళ్ళందరూ తప్ప స్నో అన్న మాత్రం ఒకటే శవం మీద ఉన్నాడు అనుకుంటా. కెమెరా వైపే చూస్తాను, కెమెరా వైపే చేస్తాను, అందుకే ప్రతి సీన్లో కెమెరా వైపే చూస్తున్నాడు. అసలు టీజర్లో ఒక సీన్ ఉంటుంది భయ్య, బాణాన్ని అటుపక్క విసురుతూ ఉంటే కెమెరా వైపు చూస్తాడు అనమాట. మరి ఊరికే వస్తుందండి టచింగ్ పెర్ఫార్మెన్స్ అని పేరు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏ స్టార్ కనబడితే ఆ స్టార్. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్ సంయుక్త. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సినిమాలో పెద్ద పెద్ద హీరోలను పెట్టేసి సినిమాని హిట్ చేసేద్దాం అంటే కుదరదు. దాంట్లో కంటెంట్ ఉండాలి అండ్ దానికి సరిపడే స్కోప్ ఉండాలి. ఇరికిచ్చేసి పెద్ద పెద్ద హీరోలు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాంలే ఆదిపురుష్ లాగా అనుకోకండి. ఇది TFI కల్కి సినిమా ఉంది, ఆరి ఎంత మంచి కంటెంట్ ఉంది, ఆ కంటెంట్ ఎలా యూస్ చేసుకుంటున్నారు వాళ్ళు. మారండ్రా బాబు. ఇది గైస్ నాకు ఈ కళాఖండంలో కనిపించిన డీటెయిల్స్. మీకు చెప్పడం మర్చిపోయాను కదా, అది కల్కి మూవీ ట్రైలర్ అయితే లీక్డ్ ఫుటేజ్ అయితే నా దగ్గర ఫుల్గా ఉందన్నమాట. నేను మీకు పెట్టేసేస్తాను. మీరు కనుక 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే. మీరు 1K సబ్స్క్రైబర్స్ పూర్తి చేసే పనిలో ఉండండి, నేను వీడియోలు పెట్టే పనిలో ఉంటాను. ఖచ్చితంగా ట్రైలర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది మీరు కనుక 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేస్తే. కావాలంటే నా దగ్గర నేను 2 వీడియోలు పెట్టాను, నమ్మకపోతే ప్రూఫ్ కింద 2 ఫోటోలు అయితే లీక్డ్ పిక్స్ అయితే నేను పెట్టాను. మొత్తం నా దగ్గర ట్రైలర్ ఉంది, నమ్మండి నన్ను. That's the video for today. See you in the next one. Bye bye.
నువ్వు నా హీరో, నువ్వు